మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ చేరి ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు రాకడ దినం గురించి చెబుతూ ఉన్నారు. కొన్ని సూచనలు ఇచ్చారు వాళ్ళకి. కొన్ని ఇలా జరుగుతాయి, అలా జరుగుతాయి అని సూచనలు చూపించారు. కాబట్టి అని మొదలుపెట్టారు అక్కడ. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి అంటున్నారు. మనం చూస్తున్నాము, మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం జరగబోతుందా అని భయపెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయేలీని కదిపించుకుని యుద్ధం చేస్తూ కొన్ని దేశాలు కూడగట్టుకొని ఆ ఇజ్రాయేలీల మీద రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నాటో దేశాలు కూడా అలర్ట్గా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాము. నాటో దేశాలు ఇజ్రాయేలీలకి సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఆ దేశాలు కూడా అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు మనం వార్తలు వింటున్నాం. కాబట్టి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేటట్టుగా ఉన్నాయి. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. జరగబో వీటి నెలను తప్పించుకొని, ఈ ప్రమాదాలన్నింటినీ తప్పించుకొని, ఈ రాబో ఉగ్రత అంతా తప్పించుకొని మనము మన ప్రభు ఎదుట నిలవబడడానికి శక్తిమంతులు ఉన్నట్లుగా ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ఈ కీడంతటి నుండి మనం తప్పించుకోగలుగుతాము. ఏది సంభవించినా, ప్రకృతి వైపరీత్యమే గాని, యుద్ధమే గాని, మరి ఏది సంభవించినా మన దేవుని ఎదుట మనము నిలవబడుటకు మనము శక్తి గలవారం అవ్వాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం అని యేసు ప్రభు వారు అక్కడ ఉన్న శిష్యులతోనూ అక్కడ చేరిన వారితోనూ తెలియజేస్తున్నారు. ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, అప్పుడు మీరు శక్తి గలవారు అవుతారు. దేవుని ఎదుట నిలబడడానికి శక్తి గలవారు అవుతారు. దేవునితో మీరు సదాకాలం జీవించడానికి శక్తి గలవారు అవుతారు. ఎప్పుడు అంటే ఏది సంభవించినా కానీ అది మన మీదికి ఎలా వచ్చినా రాకపోయినా మనమైతే దేవుని ఎదుట నిలబడడానికి శక్తివంతులుగా ఉంటాం. కాబట్టి ప్రార్థన చేయడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని యేసు ప్రభు వారు ఈ మాట తెలియజేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యములు జరగటం మనం చూస్తున్నాము. యుద్ధ భయములు మనం వింటున్నాము. ఇంకా ఏమి జరగనయ్యున్నాయో యేసయ్య రాకడ దినముకు ముందు ఏమి జరగనయ్యున్నాయో మనకు తెలియదు. కానీ ఏది సంభవించినప్పటికీ మనం మాత్రం మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని మీరు ప్రార్థన చేయడం యేసు ప్రభు వారే చెప్తున్నారు. ఎందుకంటే శిష్యులు మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించు ప్రభు అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు ఈ మాట యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు శిష్యులకి. మమ్మను శోధనలోనికి తేక, ఏ శోధన వచ్చినప్పటికీ, ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పటికీ, ఏ యుద్ధ భయములు వచ్చినప్పటికీ మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థన చేయడి. తండ్రి అయిన దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. దుష్టుని నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. కీడు నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రమాదం నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. ప్రకృతి వైపరీత్యముల నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. యుద్ధ భయముల నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఏది ఎలా సంభవించినప్పటికీ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఇక్కడ కూడా శిష్యులకు మీరు ఏమని ప్రార్థన చేయాలి అంటే మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అంటున్నాడు అని ప్రార్థన చేయండి అంటున్నాడు. మనము కూడా అది నేర్చుకోవాలి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము అంటున్నాడు. మరి యొక్క సువార్తల పుస్తకంలో కీడు నుండి తప్పించుము అంటున్నాడు. కీడు అంటే దానికి ఫుట్నోట్లో దుష్టుడు అని ఉంది. దుష్టుడు చేసే పనులు ఇవన్నీ. కీడు అంటే దుష్టుడు ఏమైనా చేస్తాడు, ఏ కీడైనా చేస్తాడు వాడు. ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభు వారే దుష్టుడి నుండి తప్పించుము అని ప్రార్థన చేయండి అని అంటున్నాడు. కాబట్టి మనం ఎల్లవేళలా ప్రార్థన చేద్దాము. అది ఏ కీడైనా, ఏ దుష్ట శక్తి అయినా, ఏ దుష్టుడు చేసే క్రియ అయినా వాటన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. వాటన్నిటి నుండి మనల్ని సంరక్షించే దేవుడుగా ఉన్నాడు.
వాటన్నిటి నుండి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనకి శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. మేము కూడా ఎల్లవేళలా మెళకువగా ఉండి నాయన ప్రార్థన చేస్తూ మా ప్రభువా మీ నుండి నాయన క్షేమమును, సౌఖ్యమును పొందుకొనిలాగిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి. మీరు ఎంతగానో కాపాడుతూ వచ్చారు అయ్యా. కుటుంబాలను ఎంతగానో పోషిస్తూ వచ్చారు, ఎంతగానో సంరక్షిస్తూ వచ్చారు నాయన. ఈ సంవత్సరపు చివరి దినాల్లో ఉన్నాం ప్రభువా. నాయన మీరు కాపాడే దేవుడు అయినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. ప్రార్థన చేస్తూ మెళకువగా ఉండి నాయన శోధన నుండి తప్పించబడడానికి బిడ్డలకు, మాకు, అందరికీ కృప దయచేసి దేవుడని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ శుభములను మా ప్రభువా, మీ యొక్క కాపుదలను, భద్రతను బిడ్డలకు అనుగ్రహించు దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన కోరిన బిడ్డలందరూ ఎడల మీరు అద్భుత కార్యములు చేసి మహిమ పొందే దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.